హాయ్ అందరికీ నమస్కారం. పాకిస్తాన్ మీద విజయం సాధిస్తే ఎప్పుడు ఆ కిక్కే వేరప్ప. అది క్రికెట్ మ్యాచ్ అయినా యుద్ధమైనా ఏదైనా పాకిస్తాన్ని గట్టిగా కొడితే వచ్చే కిక్కు అది వేరే లెవెల్ అంతే. మనం కొట్టకపోయినా ఇంకోటి కొట్టినా మనకి ఆనందమే. ఆ బలూచిస్తాన్ వాడు ఎవరైతే వచ్చారో వాడు పాకిస్తాన్ వాడి మీద కొట్టినా కానీ మనకు ఆనందమే. ఎందుకంటే పాకిస్తాన్ అంటే అంత ఎమోషన్ ఉంటుంది భారతదేశంలో. ఇవాళ ఒక కొత్త రికార్డ్ అయితే బద్దలు కొట్టారని చెప్తున్నారు. అదేంటంటే S-400. ఏంటి S-400? భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400. ఇది మనము రష్యా నుంచి కొనుగోలు చేసాం. 5 కొనుక్కున్నాము, అందులో ఇప్పటికి 3 వచ్చినాయి. 3ట్లో 2 మాత్రం వాడాం మనం. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో ఎక్కడో మోహరించారట, ఒకటైతే పంజాబ్లో, ఒకటైతే రాజస్థాన్లో మోహరించారు. ఆ రెండిటితోటే గేమ్ మొత్తం ఆడాం ఆపరేషన్ సింధూర్లో. తాజాగా వాయుసేన చీఫ్ ఏం ప్రకటించాడు? 5 ఫైటర్ జెట్లను కొట్టాము, ఒక భారీ విమానాన్ని కొట్టామని చెప్పారు. సో అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధృవీకరించాడు. నిన్న మాట్లాడుతూ ఆయన 6 విమానాలు కూలిపోయాయి అన్నాడు. ఆ 6 విమానాలు మనమే కొట్టాం. అంటే మనం ఆల్రెడీ చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు ఆ మాట. 6 విమానాలు మనం కొట్టేశాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక విమానంని కొట్టడానికి మనం 300 కిలోమీటర్ల రేంజ్లో కొట్టామట. అంటే ఇక్కడి నుంచి కొడితే అది ఇంకా మనకంటే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే దాన్ని పేల్చేసాం, ధ్వంసం తుత్తురియలు చేశామన్నమాట. ఇది ఒక ప్రపంచ రికార్డ్ అట ఇప్పటి వరకు యుద్ధాల్లో. గతంలో ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతోంది కదా, 2024లో మనకున్న సమాచారం మేరకు BBC ఇచ్చిన వార్త ఇది. A-50 అనే నిఘా విమానం, రష్యా విమానం అది A-50. ఆ A-50 విమానాన్ని 200 కిలోమీటర్ల రేంజ్లోనే పేల్చేసిందట. ఏంటి? ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ అంటే 200 కిలోమీటర్ల రేంజ్. కానీ మనము 300 కిలోమీటర్ల రేంజ్. ఇదే అత్యధికం. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక రికార్డు మనదే అని చెప్పాలి. గతంలో రష్యా కూడా ఏం చేసిన, ఉక్రెయిన్ Su-27 అనే ఒక యుద్ధ విమానాన్ని రష్యా 150 కిలోమీటర్ల రేంజ్ నుంచి, అది కూడా S-400 ద్వారానే, వాళ్ళే మనకు అమ్మారు కదా, S-400 ద్వారానే 150 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నప్పుడే పేల్చేశారు. సహజంగా ఏం జరుగుతుందంటే, మనకు దగ్గరకు వచ్చే కొద్దీ కరెక్ట్గా టార్గెట్ చూసి కొడతా ఉంటాయి. ఒక 100 కిలోమీటర్లు కట్టి ఇట్టు కొడతా ఉంటాయి. కానీ 150 అంటే కొంచెం ఎక్కువ, 200 అంటే ఇంకా ఎక్కువ, 300 కిలోమీటర్ల రేంజ్లో కొట్టాయంటే ఇది మామూలు వ్యవహారం కాదు మిత్రమా అని చెప్పాలా. సో S-400 అంటే అసలు విషయం ఏంటంటే, S-400 400 కిలోమీటర్ల రేంజ్లో కూడా కొట్టేస్తాయి. ఇది దాని యొక్క సామర్థ్యం. ఇప్పుడు దాన్ని, గతంలో S-300 ఉండేది, ఇప్పుడు S-400 వచ్చింది. దాన్ని మనం 5 కొన్నాము. అంటే ఒక్కొక్కటి 100 కోట్ల డాలర్లు అండి ఒక్కొక్కటి. చాలా కాస్ట్లీ కదా. అయినా కానీ మన భారతదేశ పరువు ప్రతిష్టలని నిలబెట్టాయి. పాకిస్తాన్ ఒక రకంగా వణికింది, కంపించింది అని చెప్పాలి. పాకిస్తాన్ కూడా గగనతల వ్యవస్థ, పాకిస్తాన్ కూడా రక్షణ వ్యవస్థ ఉంది. అది చైనా నుంచి తెచ్చుకుంది. చైనా మాల్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. చైనా మాలు ఎలా ఉంది మనకి అర్థం ఏంటంటే, ఇవాళ ఆ గగనతల రక్షణ వ్యవస్థ ఉన్నా కానీ మనం చివరికి వెళ్ళి బాలాకోట్, ఇంకా అన్నిట్లో ముజఫరాబాద్, ఇట్లా అన్నిట్లోకి వెళ్ళి కొట్టేసి వచ్చేసాం మనం. సో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి కొట్టాం మనం. కరాచీ ఎయిర్పోర్ట్ను, కరాచీ నౌకాదళం ఎయిర్పోర్ట్, ఇలాంటి వాటిని కూడా కొట్టాం మనం. అంటే ఆ వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందనమాట. కానీ ఇక్కడ S-400 వ్యవస్థ మాత్రం అద్భుతం అని చెప్పాలి. మనల్ని, మన ప్రైడ్, మనకు గర్వకారణంగా నిలిచిందని చెప్పాలి. దీన్ని దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్లో కూడా కొట్టడానికి దీన్ని తయారు చేశారు. ఇదైతే ఇప్పుడు ఒక రికార్డు 300 కిలోమీటర్లు. అంటే అంత దూరంలో ఉన్నప్పటికి కూడాను, ఎందుకంటే టార్గెట్ ఎక్కడైనా తప్పుతుందేమో అని చెప్పేసి సహజంగా దాన్ని కొట్టరు. 400 కిలోమీటర్ల రేంజ్ కూడా కొట్టగలుగుతుంది. కానీ మనకు కారు 180 కిలోమీటర్ల ఫాస్ట్ వెళ్తుందండి. మనకు అక్కడ కారు రేంజ్ ఇస్తాడు కదా, 180 కిలోమీటర్ల రేంజ్లో మనం వెళ్తాం. కానీ వెళ్ళగలుగుతామా? ట్రాఫిక్లో వెళ్ళలేం కదా. సో మనం ఏంటి, 100 కిలోమీటర్లు మహా అంటే, పెద్ద కార్లు 120, 130, 140 దాకా కొడతాయి. 150 కొట్టే కార్లు కూడా ఉంటాయి. అంతేగాని వాటికి ఉన్న పూర్తి స్థాయి పవర్ 180, 200 అంటే కొట్టేవి కదా. చిన్న కార్లు అయితే 100, 120. సో ఈ రకంగా మనం చూస్తే కనుక దాని రేంజ్ 400 అయినా కానీ ఎప్పుడు అంతవరకు వాడలేదు. ఇప్పుడు మనం వాడాం. ప్రపంచంలో ఇదే హైయెస్ట్. పాకిస్తాన్ మీద రికార్డ్ అంటే అదొక ప్రైడ్ అబ్బా, ఆ కిక్కే వేరు. ఏదేమైనా ఇందులో భారత్ పైచేయి సాధించింది, అమెరికా కూడా ధృవీకరణ చేసింది.